పార్లమెంట్ ముందుకు నేడు కీలక బిల్లులు. ఎఫ్సీఆర్ఏ చట్ట సవరణపై విపక్షాల ఆగ్రహం. అయోధ్య విరాళాలపై రచ్చ జరిగే అవకాశం. ఇసుక కేసులో ఎమ్మెల్యే విరూపాక్షికి రిమాండ్. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అన్న జగన్ ఆగ్రహం. కూటమి అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని ఫైర్. మంచిర్యాల జిల్లా ఇందన్పల్లిలో హై టెన్షన్. అటవీ సిబ్బంది కొట్టారని ఆదివాసీల ధర్నా. చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. భోగాపురం ఎయిర్పోర్ట్ పై ఆగని క్రెడిట్ వార్. వైసీపీ వల్లే సాధ్యమైందైన వైవి అండ్ అమర్నాథ్. జగన్ చర్చకు రావాలన్న పెమ్మసాని. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా? మోదీని ప్రసన్నం చేసుకోవడానికి భజన చేస్తారా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై సిపిఐ రామకృష్ణ ఆగ్రహం. ఇవాళ మహంకాళి ఆలయంలో రంగం. భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత. అంబారీపై ఊరేగనున్న అమ్మవారు. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బోనాల నిర్వహణపై బండి అసంతృప్తి. నిధుల కేటాయింపులో పక్షపాతంపై విమర్శలు. ఏర్పాట్లపై అసంతృప్తితో జోగినీల నిరసన. విభేదాలకు తెరదించిన కొలిగపూడి. కేసినేని చిన్ని ఫోటో వాట్సాప్ స్టేటస్. ఇవాళ ఎంపీకి బర్త్డే విషెస్ చెప్పనున్న ఎమ్మెల్యే. ఏపీకి అదనంగా కేంద్ర పన్నుల వాటా 4,597 కోట్ల రూపాయలు విడుదల. మోదీ నిర్మలకు చంద్రబాబు కృతజ్ఞతలు. ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించారు. రేవంత్ పై రాహుల్ చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్. సీఎం వ్యాఖ్యలు సరికాదన్న కిషన్ రెడ్డి. పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు చర్యలు. 100 కోట్లు కేటాయించిన ఏపీ ప్రభుత్వం. 2 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా 50,000 రుణం. జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. 1,57,000 క్యూసెక్ల భారీ ఇన్ఫ్లో. 27 గేట్లెత్తిన అధికారులు. ధవళేశ్వరంలో నిలకడగా గోదావరి నీటి మట్టం. భద్రాచలంలో క్రమంగా తగ్గుతున్న వరద. జలదిగ్బంధంలోనే కోనసీమ లంక గ్రామాలు. ఆసిఫాబాద్ జిల్లాలో జోరు వానలు. అనార్పల్లి వాగు ఉధృతితో జనాలకు కష్టాలు. ప్రాణాలకు తెగించి దాటుతోన్న ప్రజలు. ఈ నెల 5న CJP కీలక సమావేశం. విద్యార్థులపై కేసులపై కార్యాచరణకు సిద్ధం. కీలక నిర్ణయం తీసుకున్న కోర్ కమిటీ. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో గంజాయి కలకలం. 2.5 కేజీల హైడ్రోఫోనిక్ స్వాధీనం. చాక్లెట్ బాక్సుల్లో స్మగ్లింగ్. ఒకరి అరెస్ట్. కర్ణాటక తమిళనాడులో కావేరీ టెన్షన్. అఖిలపక్ష భేటీలో రైతులే ముఖ్యమన్న డీకే. 2 రాష్ట్రాల్లో పోటాపోటీ ఆందోళనలు. ఇక్కడ సంపాదన, దుబాయ్లో మకాం. దేశంపై ప్రేమ ఏదన్న రాజ్ ఠాక్రే. బాలీవుడ్ నటులతో పాటు కేంద్రంపైన విమర్శలు. పప్పు యాదవ్ పై కత్తితో దాడికి యత్నం. చంపడానికి కుట్ర జరిగిందన్న ఎంపీ. యువకుడిని చితకబాదిన అనుచరుడు. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు. కేరళలో వరదలకు 8 మంది మృతి. గుజరాత్, మహారాష్ట్రలో కుంభవృష్టి. మధ్యప్రదేశ్ లో తప్పిన రైలు ప్రమాదం. ఉజ్జయినిలో ట్రైన్ ఇంజిన్ పై తెగిపడ్డ విద్యుత్ తీగ. పవర్ సప్లై నిలిపివేయడంతో ప్రయాణికులంతా సేఫ్. ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్కార్ట్. ఆగస్టు 15లోగా బెంగళూరులో సేవలు. రెస్టారెంట్లకు భారీ కమిషన్ ఆఫర్. వైద్య రంగంలో భారత్ ప్రపంచ రికార్డ్. ఢిల్లీలో హార్ట్ పేషెంట్ కి రోబోటిక్ సర్జరీ. ఛాతీ ఎముకను కోయకుండానే వాల్వ్ మార్పు.